నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలనలో సొమ్ముసిల్లి పడిపోయిన దరఖాస్తుదారుడు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. కాశ్మీర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్. మేడే వేడుకలకు చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకుల పిలుపు. రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్లైన్ పగిలి ఇండ్లలోకి నీరు చేరి దెబ్బతిన్న ఇండ్లను గురువారం సాయంత్రం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. ఈ మేరకు నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీ వాసులు కోరారు. పైప్లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైర్ అనేది ఒక విషపూరితమైందని, అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. ఈ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను కలిసి సహాయక చర్యలు చేపట్టవలసిన అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎన్టీపీసీ సంస్థ రక్షణ ప్రమాణాలను పాటించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అక్బర్ నగర్లో జరిగిన పైపు బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు 5 నుండి 10 ఇల్లులు, ఈ గల్లీ మొత్తం చూసుకుంటే మొత్తం లిక్విడ్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఏదైతే సమస్యలు వస్తున్నాయో పర్టిక్యులర్లీ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ప్రజలు ఏర్పడుతున్న ఇబ్బందులు చూసి సరైన కరెక్ట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటేనే కానీ ఇక్కడ కష్టాలు వస్తాయి, ప్రజలకు కష్టాలు వస్తున్నాయి. ప్రజలకు కష్టం వస్తే ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో మరి రామగుండం ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఖట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను. ఇట్లా సంఘటన జరిగింది, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పైప్ లైన్స్ కానివ్వండి, మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్లాంట్ అనేది ఉంటుంది, ప్లాంట్స్ వస్తుంటాయి, దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి. కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి.
అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో, ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. భూతల స్వర్గం కాశ్మీర్ పహల్గాంలోని టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి పాల్గొని జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రవాది దాడికి తీవ్రంగా ఖండిస్తూ దాడిలో చనిపోయిన అమాయక పర్యాటకులకు తగిన సానుభూతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హిందువుని తేల్చుకొని మరీ చంపారంటే దీనికంటే హేయం ఇంకోటి లేదన్నారు. ఇప్పటికే హిందూ సమాజం మేల్కొని ఏకం అవ్వాలని ఈ సందర్భంగా హిందువులకు కోరారు. పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి వాళ్ళ అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చంపడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏక కంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, హరిన్ పటేల్, గోగుల రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తోట కుమారస్వామి, నర్సయ్య, జనగామ శివరాం, రాకేష్, గోరుగంటి అపర్ణ, పద్మ, మహేష్, శ్యామ్ పటేల్, బూసిపాక సతీష్, ఆశీష్, శివకృష్ణ, రాజ్ కుమార్, పాకల్ల నరసింహారెడ్డి, మహేందర్, జక్కుల ప్రవీణ్, రామగిరి నరేష్, జక్కన బాలవ్, గంగరాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గత 3 రోజులుగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సాగుతోంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రోజు 2-3 బ్యాంకు శాఖ అధికారులు ఈ పరిశీలన జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలి వస్తుండగా బ్యాంకు శాఖల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పథకానికి నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 11,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 30 వరకు ఆయా బ్యాంకు శాఖల ఆధ్వర్యంలో దరఖాస్తు పరిశీలన కొనసాగుతున్నాయన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, ఆధార్, పాన్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎండవేడి బారిన పడకుండా కౌంటర్లకు వేరువేరుగా పైన టెంట్లు వేసి కింద కార్పెట్లు పరిచామని, చల్లని మంచినీటితో పాటు ఎయిర్ కూలర్లు కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ అధికారులు చెప్తుండగా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ పరిశీలనలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని, తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు దరఖాస్తుదారులు అంటున్నారు. అయితే శుక్రవారం కార్యాలయం హాల్లో ఈ పరిశీలన చేపట్టగా జనంతో హాల్ కిక్కిరిసిపోయింది. కానీ లెనిన్ నగర్కు చెందిన సంతోష్ కుమార్ అనే దరఖాస్తుడు సోమసిల్లి పడిపోయాడు. కాగా ఫిట్స్తో పడిపోయిన లెనిన్ నగర్ శివాజీ సంతోష్ కుమార్ అలియా చంటిని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాహనంలో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నారని
నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ ఆసుపత్రిలో సంతోష్ కుమార్తో మాట్లాడినట్లుగా తెలిపారు. మూర్ఛ రోగి కావడంతో 2 రోజులుగా టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. కాగా సంతోష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై అదనపు కలెక్టర్ అండ్ కమిషనర్ అరుణ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, కాశ్మీర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో టీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వై యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల రాజకీయ పార్టీలు, యువత ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడితో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విప్లవమైందని వారు విమర్శించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, దేశ సమైక్యత సమగ్రత కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా, ప్రాణాల నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలని కోరారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 23వ తారీఖు నాడు కాశ్మీర్లో పహల్గాం అనే టూరిజం ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి భార్యాభర్తలు కుటుంబ సభ్యులతోటి విహారయాత్రకు పైన అమాయకుల పైన కాశ్మీర్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ముందుగా ఆ కుటుంబాలకు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ మరి ప్రగాఢాన్ని తెలియజేస్తుంది, సంతాపాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ కాల్పులకు కారకులైన కాశ్మీర్ ఉగ్రవాదులను మరి శిక్షించాలని సిపిఎం పార్టీ ఇప్పటికే ఆల్ ఇండియా పార్టీ రాష్ట్ర కమిటీలు ప్రకటించాయి. మేము ఇలా పెద్దపల్లి జిల్లా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది. రకరకాల పేరుతోటి ఇవాళ భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో ఇవాళ విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత భారత పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకు ఇవాళ వాళ్ళ కారకులైన వాళ్ళను శిక్షించాలని, వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరుతూ ఈ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు, మహేశ్వరి, గోదావరి ఖని పట్టణ కమిటీ నాయకులు సారయ్య, గంగామణి, సాగర్, సంతోష్, కిషన్ నాయక్, రాధాకృష్ణ, రవి, సంతోష్, వెంకటస్వామి, ప్రశాంత్, నాగమణి, సమ్మక్క, రామలక్ష్మి, బండిలక్ష్మి, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్.
మేడే వేడుకలు చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామెర గట్టయ్య కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేడే వేడుకలను పండుగలా కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తిస్తూ జరుపుకోవాలని కోరారు. చికాగో అమరవీరుల మేడే స్ఫూర్తిగా సింగరేణిలో బొగ్గు బ్లాక్లు ప్రైవేటీకరణపై కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడులుగా మార్చాలన్న ప్రయత్నాలపై పోరాటాలను సాగిద్దామని మే 20న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కోరారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం మే 20న సమ్మె విజయవంతం కోసం గుర్తింపు ప్రాధాన్యత సంఘాలు పెద్ద ఎత్తున పాత్రను పోషించాలని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకించి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్యం సంఘం ఐఎన్టీయూసీ సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాయడాన్ని వ్యతిరేకించారు. అలాగే అటవీ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ను ఆపాలని, ఆపరేషన్ కాగర్తో అమాయక ఆదివాసులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మే 1 నాడు జరిగే 139వ మేడే చికాగో అమరవీరులను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమి పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే. అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరం అయితేనేమి, ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తూ ఉంది. ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదను ఆదానికి అంబానికి అప్పచెప్పడానికి 16 నెలల కాలం నుండి నోరు లేని ఆదివాసుల మీద మొత్తం హత్యాకాండ కొనసాగుతున్నది. దాదాపు ఇప్పటికి 480 మందిని, మరియు అక్కడ ఈ సంపదలో మాకు భాగస్వామ్యం కావాలి, మమ్మల్ని అడవులు నిలిచబెట్టి ఎక్కడికి ఇవ్వమంటున్నారు. కాబట్టి కిత్తు షెడ్యూల్ ప్రకారం మాకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ రోజు పసిపాప నుండి మొదలుకుంటే ముసలి వాళ్ళ వారు కూడా అక్కడ హత్యాకాండ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ హత్యాకాండ కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రోజు మేధావి వర్గం అంతా కూడా బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా మరియు అక్కడ మావోయిస్టు పార్టీతోటి చర్చలు జరపాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా చర్చలకు సిద్ధం అంటున్నారు. కాబట్టి ఆ చర్చలకు పోకుండా గత 4 రోజుల కాలం నుండి కర్యగుట్ట చుట్టూరు ముట్టి మరి ఒక యుద్ధం కొనసాగుతున్నది. అదేదో పక్క దేశం మీద యుద్ధం చేసినట్టు మరి మన ప్రజలను మనమే చంపుకుంటున్నాం. కాబట్టి అది ఎంబడి అలాంటిది విరమించుకొని మరియు ప్రజా మేధావులతో అందరితో చర్చలు చంపి భారతదేశాన్ని ఒక శాంతిపరిచే బాధ్యత ఈ బీజేపీ పార్టీపై ఉన్నది. అట్లా పోకుండా ఆ సంపదను 2016 మార్చి 21 లోపు అక్కడ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి ఆదానికి అంబానికి 26 రకాల ఖనిజ సంపద అప్పచెప్పడానికి ఈ దోపిడి పాలక పార్టీలు పూనుకుంటున్నాయి. కాబట్టి బుద్ధిజీవులుగా, మేధావులుగా ప్రజలందరూ మధ్య కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్ము రాజయ్య, ప్రసాద్ రెడ్డి, పోగుల రవీందర్, నీరటి శంకర్, జారగుండ బీరయ్య, డాక్టర్ జేవి రాజు, వెంకటేశం, వేణు, నరేష్, శ్యామ్, శ్రీనివాస్, సాయి, లక్ష్మీనారాయణ, రాజమౌళి, అంబాల రాజ్ కుమార్, ఎండి షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ను మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పరామర్శించారు. బైక్ అదుపు తప్పి పడి గాయపడిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఊదరి కుమార్ను శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుగంటి చందర్ పరామర్శించారు. కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు కుమార్ శ్రీనివాస్, మారుతి ఉన్నారు.
మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను యావత్ శ్రామిక వర్గం విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపల్ కార్మికులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం 16 గంటల పని విధానం ఉండేదని, దానిని తగ్గించేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలను సైతం కార్మికులు త్యాగం చేశారన్నారు. ఆ ఉద్యమం ఫలితంగానే 8 గంటల పని దినాన్ని కార్మిక లోకం సాధించుకోగలిగిందని, కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ భారత కార్మిక వర్గాన్ని అణిచివేసి మేడే రాకముందు ఉన్నటువంటి దుర్మార్గపు రోజుల్లోకి తీసుకుపోయే విధంగా తీవ్రంగా ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే పోరాటాలతో త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడులుగా రూపొందించింది. కానీ కార్మిక వర్గం చేసిన పోరాటాల వల్ల గత 5 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేయలేకపోతుంది. కానీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చి తమ శ్రేయోభిలాషుడైన బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభాలు కల్పించాలని కుట్ర పన్నుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక పెట్టుబడిదారి అనుకూల కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగాను ప్రత్యేకించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రజలకు ఆస్తులను ప్రైవేటు పరం చేయరాదని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగం ద్వారా పొందిన ప్రాథమిక హక్కులను నిలుపుకోవాలని, దేశంలోని 11 జాతీయ కార్మిక సంఘాలు, వివిధ రంగాల స్వాతంత్రం ఫెడరేషన్లు, అసోసియేషన్లు మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఆ 29 కార్మిక చట్టాలని 4 భాగాలు చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకొస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్ల సారాంశం ఏంటంటే 29 కార్మిక చట్టాలు పోవడం. ఈ 29 కార్మిక చట్టాలంటే ఏంటి ఇవి? మనం ఇప్పుడు కనీస వేతనం అడుగుతున్నాం, అదొక చట్టం. 8 గంటల పని ఉంది, అదొక చట్టం. సమ్మె హక్కు ఉంది, అదొక చట్టం. అట్లాగే మనకు సంఘం పెట్టుకునే హక్కు ఉంది, ఒక చట్టం. పిఎఫ్, ఈఎస్ఐ సెలవులు ఇట్లాంటి ఉన్నాయి, ఇది కూడా ఒక చట్టం. ఇట్లా ఈ చట్టాల పరిధిలో ఉండేటువంటి ఆసరగా చేసుకొని మనం కొట్లాడి కొన్ని మనం ఇక్కడ సాధించుకున్నాం. ఈ చట్టాలన్నీ కూడా మన పూర్వీకులు పోరాడి సాధించుకున్నది స్వాతంత్ర్యానికి ముందు తర్వాత. అంటే ఒక 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని మొత్తం నామరూపాలు లేకుండా చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి మన కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏంటి బానిసలంటే? బానిసలంటే సింపుల్గా వెనకట మన గ్రామాలలో దొరలకు, పటేళ్లకు పాలేరులుగా ఉండేవాళ్ళు. పాలేరులుగా అంటే మన తండ్రులు, మన తాతలు పాలేరులుగా ఉంటే ఏంది? మబ్బుల 4 గంటలకు పోయేటోడు, రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చుకోవడం. అంటే ఒక పశువుతో సమానంగా మనిషితో పనిచేయించే వ్యవస్థ బానిస వ్యవస్థ. అది మన గ్రామాలలో ఎక్కడ చూసినాం. అట్లాంటి వ్యవస్థను మన భారతదేశంలో మళ్ళీ తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్ల పేరుతోటి అమలు చేయాలని నిర్ణయం చేసింది. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం కూడా అయింది. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు యాకయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మహేశ్వరి, సారయ్య, కిషన్ నాయక్, రాధాకృష్ణ, సారయ్య, రవి, సంతోష్, వెంకటస్వామి, ప్రశాంత్, నాగమణి, సమ్మక్క, రామలక్ష్మి, లక్ష్మీ పూచయ్య తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషక ఆహార అవగాహనను ప్రోత్సహించడానికి, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి, సమాజాలను శక్తివంతం చేయడానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ పక్వాడా 2025ను జరుపుకుంటుంది. ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రయోజనాలు వినియోగంపై అవగాహన కల్పిస్తూ చిన్నారులలో పోషక ఆహార లోపాన్ని అధిగమించేందుకు రోజు తీసుకునే ఆహార స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవటం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్త వృద్ధి, ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీవక్రియ మెరుగుపరచడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషక ఆహారం అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి స్వప్నారాణి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాలాచారి, సిడిపిఓ పుష్పలత, రామగిరి ఎంపీడీఓ శైలజరాణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలోని పరశురాం నగర్ సమీపంలో వెలిసిన హజరత్ తాజుద్దీన్ బాబా, హజరత్ మరియమ్మ సాహెబ్, హజరత్ చోటా బాబా దర్గా షరీఫ్లో ఈ నెల 25, 26న
హజరత్ మారియమ్మ సాహెబ్ ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దర్గా నిర్వాహకులు శ్రీకాంత్ వెంకట మల్లయ్య, గుండోజి సత్యనారాయణచారి వెల్లడించారు. మరియమ్మమ్మ సాహెబ్ పెద్ద ఉరుసు సందర్భంగా దర్గా ప్రాంగణంలో 26న గంధం సందల్ జెండా పండుగ జరపడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి సాయబావారి ఆశీస్సులు పొందగలరని దర్గా నిర్వాహకులు శ్రీకాంత్ వెంకట మల్లయ్య, గుండోజు సత్యనారాయణచారి కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలనలో సొమ్ముసిల్లి పడిపోయిన దరఖాస్తుదారుడు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. కాశ్మీర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్. మేడే వేడుకలకు చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.